మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. డోర్నకల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. చేతికందిన పంట కళ్ల ముందే నీటిపాలవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయ్యారంలో అకాల వర్షం కారణంగా 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ముత్యాలమ్మ మర్రి చెట్టు నేలకొరిగింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక మనం వారమైంది కాంటాయి అయితే లారీలు రాక ఇట్లనే పడి ఉన్నది. ఇవాళ నేను నైట్ వర్షం వచ్చి మొత్తం తడిసిపోయింది. వారమై కాంట తీసుకోపోలేదు. ఎందుకని తీసుకోపోలేదంటే లారీలు రాక తీసుకోపోలేదు అంటారు. మరి నైట్ వర్షం పడి మొత్తం తడిసిపోయిన దానికి మళ్ళీ ఇక మేము మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ కాటా చెప్పాలంటారు. ఏం చేయగలుగుతాం రైతులం? దాన్ని స్పందించి ఇక దానికి ఇట్లనే వేసుకోపోవాలని కోరుకుంటున్నాం. ఇక మనం వారమైంది కాంటాయి అయితే లారీలు రాక రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు పండించినట్టు పంటలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నీటిపాలై. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుపతి. రవి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాత్రి అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో వరి ధాన్యం అంతా తడిసి ముద్దయింది. అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. డోర్నకల్ నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం అంతా తడిసి ముద్దైన పరిస్థితి కనబడుతుంది. ఈదురుగాలుల ప్రభావంతో పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కురివి జాతీయ ప్రధాన రహదారిపై భారీ చెట్టు విరిగిపడింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కొంత అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు చెట్లను తొలగించారు. పలు ప్రాంతాలలో రోడ్లపై వృక్షాలు విరిగిపడిన పరిస్థితి కనబడుతుంది. వరిధాన్యం తడిసి ముద్దవడంతో తీవ్ర ఆందోళనలో అన్నదాతలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాపయ్యపల్లి గ్రామం దగ్గర రైతులు ధర్నా చేపట్టారు. అకాల వర్షంతో తడిసినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వాళ్ళు ధర్నా చేస్తారు. పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా రైతులకు పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. భారీగా పాపయ్యపల్లి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాల రాకపోకలకు అంతరం ఏర్పడింది. అధికారులు మిల్లర్లు సిండికేట్ అయి ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి గాలివాన బీభత్సం సృష్టించడంతో బయారంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ముత్యాలమ్మ మర్రి చెట్టు నేలమట్టమైంది. ఈ మర్రి చెట్టు నేలమట్టం కావడంతో గ్రామస్తులు చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కొంతమంది గ్రామస్తులు అక్కడ పూజా కార్యక్రమాలను కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముత్యాలమ్మ మర్రి చెట్టు కూలిపోవడంతో ఆందోళనలో గ్రామస్తులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు మొత్తం విరిగిపడడం నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. మరి చూడాలి ప్రభుత్వం వెంటనే ఎట్లా స్పందిస్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా మామిడి రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తుందో చూడాలి. రవి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.